హెచ్పివి వ్యాక్సిన్ ఖచ్చితంగా అదొక రెవల్యూషన్. ఎందుకంటే హెచ్పివి ఇన్ఫెక్షన్స్ వల్ల సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోజే చాలాసార్లు లేట్గా అయిపోతుంది. అండ్ దట్ ఈస్ వన్ క్యాన్సర్ దట్ ట్రీట్మెంట్ ఉన్నప్పటికీను మనకి ఇండియన్ ఉమెన్ అయినా ఏ ఉమెన్ అయినా వచ్చి ప్యాప్స్మియర్ చేయించుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ప్యాప్స్మియర్ చేస్తే తప్పితే మనకు సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ మెథడ్ లేదు. మన దగ్గర ప్యాప్స్మియర్ 100% కాదు. అవుట్ సైడ్ కంట్రీస్లో యాన్యువల్ ప్యాప్స్మియర్స్ చేస్తారు. మన దగ్గర మ్యాండేటరీ కాదు కాబట్టి చాలా మంది చేయించుకోరు. అండ్ ఊరికే మొహమాటానికి పోతారు. నాకు ఏదన్నా పెయిన్ వస్తుందేమో ప్యాప్స్మియర్ చేయించుకుంటే అనుకుంటారు తప్పితే ఏ ప్యాప్స్మియర్లకి పెయిన్ ఉండదు. ఇట్స్ ఓన్లీ ఫియర్ ఫ్రిజిడిటీ తప్పితే వేరే ఏమి ఉండదు. అలాగ మనం స్క్రీనింగ్ టెక్నిక్స్ కరెక్ట్గా లేనప్పుడు వ్యాక్సినేషన్ హ్యాస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రోల్. చిల్డ్రన్నే 9 years అబవ్ చిల్డ్రన్కి ఇప్పుడైతే బాయ్స్కి కూడా ఇస్తున్నారు. ఎందుకంటే హెచ్పివి వైరస్ నాట్ ఓన్లీ కాజెస్ సర్వైకల్ క్యాన్సర్, ఇట్ కాజెస్ వాట్స్ there are different strains of హెచ్పివి వైరస్ దట్ కాజ్ యానోరెక్టల్ క్యాన్సర్స్, ఓరోఫారింజల్ క్యాన్సర్స్ కూడా కాజ్ చేస్తాయి. వాటికి గాను కూడా బాయ్స్కి కూడా మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే less than 16 years 2 doses సరిపోతాయి. ఈరోజు ఒక ఇస్తే 6 monthsకి ఇంకోటి ఇచ్చేయచ్చు. అదే అడల్ట్స్ వ్యాక్సినేషన్ కావాలి అని అంటే ఫర్ సంబడి యూజ్ జస్ట్ నాట్ సెక్షువల్లీ యాక్టివ్ వాళ్ళకి 3 doses ఉంటాయి 17 years అబవ్ నుంచి. ఈరోజు 2 months తర్వాత 6 months తర్వాత. ఫర్ సంబడి యూజ్ ఆల్రెడీ సెక్షువల్లీ యాక్టివ్, దోస్ హెవ్ హ్యాడ్ చిల్డ్రన్, ఒక ప్యాప్స్మియర్, ఒక హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ చేసుకుని నెగటివ్ ఉంటే మనం వ్యాక్సినేషన్ తీసేసుకోవచ్చు.